హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు అప్డేట్స్‌కొచ్చాము అంటే, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే శ్రీజ అండ్ ప్రియా డిస్కషన్‌తో స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ నిన్న చెప్పాను కదా! లైక్ ఏడుస్తుంది, ఓదారుస్తున్నారని. సో, ఆ డిస్కషన్‌తోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా మామూలుగా వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత సంజన గారు అండ్ సుమన్ గారనమాట. సంజన గారు చెప్తున్నారు, "కావాలని ఇట్లా రెచ్చగొడుతున్నారు. మీరేం మనసులో పెట్టుకోకండి. అయిపోయింది. మనిద్దరం మంచిగే ఉన్నాం. ఇలాగే ఉండాలి" అని చెప్పుకుంటున్నారు. సరే ఆవిడదేదో ఆవిడ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ తప్పు చేశాను, ఏదో ఆ మాట లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అన్నారో, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్‌లో అన్నారో అనడమైతే అనేసారు. తనైతే దానికి ఆ ఫర్‌గివ్‌నెస్‌గా అంటే తను తప్పుగా ఫీల్ అయ్యి చాలా సార్లు సుమన్ శెట్టి గారిని సారీ అడిగారు. అండ్ ఇప్పుడు గూడా ఆ పాయింట్ రైజ్ అయింది కాబట్టి మళ్ళీ చెప్పుకుంటున్నారనమాట. లైక్ మీరు మనసులో ఏం పెట్టుకోకండి. మళ్ళీ మనం మామూలుగా కంటిన్యూ అవుదాము అనేసి. నెక్స్ట్ ఇంకా మెయిన్ డ్రామా ఏంటి అంటే రీతు స్టార్ట్ చేసిందనమాట ఏడవడం. సో, పవన్‌తో డిస్కషన్. ఓకే. డిస్కస్ చేస్తున్నారు. ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందనేసి. కానీ మధ్యలో ఒక వర్డ్ యూజ్ చేసిందనమాట. అంటే నేను దానికి ఫీల్ అవ్వలేదు, దీనికి ఫీల్ కానీ నాకు హార్ట్ బ్రేక్ అయింది అనేసి. అక్కడ ఆల్రెడీ మనం అంటే 'బిగ్ బాస్‌కి' వెళ్లి ఒక 15 డేస్ అయింది. 15 డేస్‌లోనే హార్ట్ బ్రేక్ అయ్యే అంత ఇన్సిడెంట్ ఏమైందో నాకైతే అర్థం గాలేదు. అంటే ఏదైనా మనం ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నామంటే 1 ఆర్ 2 డేస్ కూడా బాండ్ అనేది ఏర్పడుతుంది. కాకపోతే 15 డేస్‌కే ఒక ఇన్సిడెంట్‌తో హార్ట్ బ్రేక్ అయ్యే అంత ఏం జరిగిందో నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ జేయండి. అండ్ ఇంకా అది డిస్కషన్ జరుగుతూనే ఉంది. మధ్యలో అటు ఇటు, అటు ఇటు జరుగుతున్నాయి. సో, నెక్స్ట్ ఏంటంటే ఇంకా రాము, శ్రీజ, ప్రియ, కళ్యాణ్ అందరూ మామూలుగా డిస్కషన్ అనమాట. ఎందుకంటే శ్రీజని ఇలా నామినేట్ చేశారు గదా! సో, తను ఫీల్ అవుతా ఉందనేసి ఇంక అందరొచ్చి ఓదార్చడం. ఇమాన్యుయల్ పలకరించడానికి ట్రై చేశాడు. తనూజ ఇన్వాల్వ్ అయింది. బట్ తనేంటంటే నాకెవరితో మాట్లాడాలని లేదు. బికాజ్ నన్ను చూస్తేనే భయమేస్తుంది. నెగెటివ్ ఫీలింగ్ అన్నారు గదా! సో, నాకెవరితో మాట్లాడడం లేదు అని అనిపిచ్చింది అని తను చెప్తా ఉందనమాట. బట్ రాము ఏంటంటే, ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయాక ఎక్కువ టెనెంట్స్‌తోనే ఉంటున్నాడనమాట. అంటే అక్కడే టైమ్ స్పెండ్ చేస్తూ, శ్రీజాతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. సో, నెక్స్ట్ ఎలా ఉంటది ఏంటనేదైతే చూడాలి. తనూజ గారేం చేశారంటే, లైక్ అక్కడ నామినేషన్ ప్రక్రియలో అంటే యునానిమస్‌గా వాళ్ళందరూ సెలెక్ట్ చేసి పెట్టారు కదా! బట్ మధ్యలో అందరూ వచ్చి పాయింట్స్ రైజ్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదనేసి బర్నీ గారితో ఆర్గ్యూ చేస్తదనమాట. అంటే అది ఎలా పోర్ట్రే అయిందంటే, ఒక్కొక్కళ్ళు ఇండివిడ్యువల్‌గా తన మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకోనో, లేకపోతే ఇంకోటో అలా నామినేట్ చేశారన్నట్లు వెళ్తుంది. సో, అలా ఎందుకు చేశారు అనేసి తను కొంచెం ఆర్గ్యూ చేస్తుంది. ఇంగక్కడ ఏదో ఒక చిన్నపాటి డిస్కషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారిది మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఏంటి అంటే సంజన గారు తను ఓన్‌గా కుక్ చేసుకుంటున్నారు. ఏదో టమాటాస్ ఏదో కట్ చేసుకొని టమాటా రైస్ కోసం. హరీష్ గారేంటంటే నన్ను పిలిచారు గదా! నేను చేస్తాను గదా! అంత లోపల ఆవిడెందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తుంది? ప్రతి దాంట్లో ఇలాగే చేస్తుంది. ఒకప్పుడు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది. ఇంకా ఆయన ఏంటంటే ఏ ఆర్గ్యుమెంట్ వచ్చినా గూడా ఒక ముద్రేసేసారు నాకు. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు అని ఆ వర్డ్‌నే రిపీట్ చేస్తూ ఉన్నారనమాట. బట్ అక్కడేంటంటే సంజన గారి పాయింట్ ఏంటి అంటే లాస్ట్ టైమ్ ఫస్ట్ వీక్‌లోనో, సెకండ్ వీక్‌లోనో ఒక ఇన్సిడెంట్ జరిగింది గదా! అప్పుడేంటంటే ఎర్లీగా చేయండి అన్నది గూడా నామినేషన్‌లో రైజ్ చేశారనమాట పాయింట్ అనేది. ఏదో ఆమె అంటే 5 మంత్స్ బేబీయే కదా! సో, తనకు ఆకలుంటుంది, ఫుడ్ నీడెడ్ అండ్ ఆమె చెప్తూనే ఉంది. నాకు తొందరగా ఆకలేస్తుంది. నేను ఆకలికి ఉండలేనని గూడా చెప్తుంది. బట్ వీళ్ళేంటంటే ఆర్గ్యుమెంట్ ఇంగ తనుజ గారు మధ్యలో వచ్చి క్లారిటీగా కనుక్కుంటున్నారు. బట్ అయినా హరీష్ గారు ఆగలేదనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే ఇంకెలాగో సంజన గారిని కన్విన్స్ చేసి పక్కకు తీసుకెళ్లారు. ఇంకా హరీష్ గారే బ్యాక్ టు కుకింగ్ అనమాట. కాకపోతే హరీష్ గారేంటంటే అప్పుడు అదే చెప్తున్నారనమాట. నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తున్నారు, ముద్రేసేస్తున్నారు. ఇంకేంటి తనెప్పుడు సీన్ క్రియేట్ చేస్తారు అది ఇది అనేసి. బట్ అక్కడ అంత నీడ్ లేదు అనైతే నాకనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇమాన్యుయల్. ఏంటి అంటే శ్రీజ హర్ట్ అయింది గదా! మళ్ళీ ఒకసారెళ్లి మాట్లాడడానికి ట్రై చేశాడు. అండ్ ఓకే. నార్మల్‌గా మళ్ళీ మాట్లాడుకున్నారు. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంక ఈరోజు టాస్క్ ఏం లేదు కదా! ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటంటే ఆహ్, ఇమాన్యుయల్ జస్ట్ ఒక స్కిట్ లాగా చేశాడన్నమాట. అగ్గిపెట్టె మచ్చ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. సో, ఆ క్యారెక్టర్‌ని కొంచెం ఇమిటేట్ చేస్తూ హౌస్ అంతా కొంచెం మంచి ఒక పాజిటివ్ హార్మనీ అయితే ఏర్పడింది. కొంచెం కామెడీగా అటు ఇటు స్కిట్ చేసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేశారు. ఇంక మళ్ళీ 'బిగ్ బాస్' ఒక అంటే రీతూని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారన్నమాట. సో, ఏంటి అంటే తన ముందర ఒకటేదో ఉంటది బాక్స్. దాన్ని ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేస్తే చికెన్ ఉంటది. అక్కడేంటంటే ఆ చికెన్‌ని చూడగానే గూడా రీతు ఏడ్చేసింది. అడిగితే ఏమో ఆనంద బాష్పాలేదో ఓకే. ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. బట్ తనేంటంటే ఏడుస్తుంటే కన్నీళ్ళనేదైతే నాకైతే కనిపించట్లేదు.
ఏదో ఏడుస్తుంది సౌండ్ వస్తుంది తప్పితే, ఆ పెయిన్ అనేది అంతగా అనిపించట్లేదు. బట్ స్టిల్ మనకు తెలీదు తను నిజంగా ఏడుస్తుందా? ఫేక్‌గా ఊరికే అలా చేస్తుందా అనేదైతే. సో, చికెన్‌ని చూసైతే చాలా ఎమోషన్‌గా ఫీల్ అయింది. బట్ మనకు తెలిసిందే గదా! 'బిగ్ బాస్' హౌస్‌లో ఏది ఊరికే రాదు. సో, ఆ చికెన్‌ని సంపాదించుకోవాలన్నా తను ఏదో ఒక టాస్క్ చేయాలి. సో, 'బిగ్ బాస్' ఏమడిగారంటే హౌస్‌మేట్ సీక్రెట్స్ చెప్పమన్నారనమాట. సో, ఇంకా 'రీతు చౌదరి' గారైతే ఫస్ట్ తనుజ గురించి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ఏంటంటే తనుజకి అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది. బట్ అది బయటకి ఎక్స్‌ప్రెస్ చేయదు. కానీ తెలిసిపోతుంది అన్నట్లు ఏదో ఒక ఫ్రెండ్ జోన్ లాగా పోర్ట్రే చేసింది. ఇంక డెమాన్ పవన్ విషయానికొచ్చాము అంటే ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ప్రాపర్‌గా ప్రపోజ్ చేయలేదు. తనకి మ్యారేజ్ అయిపోయింది. ప్రాపర్ రిలేషన్‌లో అయితే నేను లేను. నీ మీద అంటే హౌస్‌లోకొచ్చాక నీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది అన్నట్లు చెప్పాడన్నట్లయితే కాన్వర్జేషన్ చెప్పింది. సో, ఇంక 'బిగ్ బాస్' ఏంటంటే అలా కాదు సీక్రెట్స్ కావాలి అనేసరికి తనొచ్చేసి నేను ఈవినింగ్ వరకైనా చికెన్ కోసం వెయిట్ చేస్తాను. ఈవినింగ్ లోపు నేను హౌస్‌మేట్స్ అందరితో కనుక్కొని వాళ్ళ సీక్రెట్స్‌ని చెప్పాకే చికెన్ తీసుకుంటాను అని స్టాండ్ తీసుకొని జెప్పిందనమాట. సో, ఇంకలా కన్ఫెషన్ రూమ్ నుంచయితే బయటకొచ్చేసింది. ఇంకేంటంటే నెక్స్ట్ ఇమాన్యుయల్ కామెడీ జోన్ స్టార్ట్ చేశాడనమాట. అంటే ఎవరన్నా అందమైన అమ్మాయిని పంపించండి బిగ్ బాస్ వీళ్ళందరూ కులుకోవాలి. నేను తనతో ఫ్లర్టింగ్ చేస్తుంటే, తనతో తిరుగుతుంటే వీళ్ళందరూ కులుకోవాలనైతే స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఇంక మన రీతు వచ్చేసి అందరి దగ్గర నుంచి సీక్రెట్స్ గ్యాదర్ చేయడానికి స్టార్ట్ చేసింది. ఫస్ట్ పవన్ దగ్గర. ఇంక ఆమె ఎక్కడికెళ్ళినా ఫస్ట్ పవన్ దగ్గరికే ఎళ్తది గదా! పవన్ దగ్గరికెళ్ళి అడుగుతుందనమాట. నీ ఫేవరెట్ ఎవరు అనేసి. ఆయన గారేమో చేతిలో ఏదో ఫ్రూట్ పట్టుకొని ఇది తింటే చెప్తా అనేసి ఆ ఫ్రూట్ ఏదో నోట్లో పెట్టాడు. పెట్టాక డైరెక్ట్‌గా నువ్వే అని చెప్పకుండా ఇప్పుడు ఫ్రూట్ పెట్టాను గదా! వాళ్ళే అన్నట్టు చెప్పాడనమాట. అంటే 'రీతు చౌదరి' గారే నా ఫేవరెట్ అన్నట్లు చెప్పారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంజన గారి దగ్గరికెళ్ళిందనమాట మన 'రీతు చౌదరి.' వెళ్ళి అదే మీకు మ్యారేజ్‌కి ముందు ఏమన్నా లవ్ స్టోరీ ఉందా? అని సీక్రెట్స్ గ్యాదర్ చేయడానికి ట్రై చేసింది. నెక్స్ట్ ఇమాన్యుయల్‌ని అడిగింది. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు 'బిగ్ బాస్' హౌస్‌లో అనేసి. ఇమాన్యుయల్ డైరెక్ట్‌గా లైక్ సంజన గారంటే నాకు ఇప్పటి వరకు సంజన గారంటే చాలా ఇష్టం అన్నట్లు చెప్పాడు. తనూజ ఏమో ఇమాన్యుయల్ ఇష్టం అని చెప్పింది. అండ్ ఇంకోటేంటి అంటే మామూలుగా అందరూ చెప్పే అబద్దాలే. వాళ్ళ మమ్మీతో ఆల్‌మోస్ట్ తను అంటే బెంగుళూరులో ఉంటే హైదరాబాద్‌లో ఉందని చెప్పడం. అలా కొన్ని కొన్ని అబద్దాలు మామూలుగా చెప్తుంటాం గదా ఇంట్లో. అలా చెప్పేదాన్ని అన్నట్లు షేర్ చేసుకుంది. సో, ఇది ఇలా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటే 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ అనేది జరిగిందనమాట. ఫ్లోరా గారిని జైలు నుంచి రిలీజ్ చేయండనేసి. ఇంక అందరూ హ్యాపీ. బట్ ఫ్లోరా గారేమో నో 'బిగ్ బాస్' అన్నట్లు ఫీల్ అయ్యారనమాట. అంటే తనేమనుకుంటున్నారో జైల్‌లో ఉంటే ఏం వర్క్ ఉండదు. రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు అనుకున్నారో లేకపోతే ఏమో తెలీదు గానీ బట్ అందరైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనని బయటకి రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే అందరూ 4 ఏమో అయిందనుకుంటా ఈవినింగ్ టైము. మన వాళ్ళు బర్నీ గారు అందరూ నిద్రపోతున్నారనమాట. ఇంకా యాజ్ యూజువల్‌గా కుక్కల సౌండ్ అయితే వచ్చింది. ఇంక కెప్టెన్ డెమాన్ పవన్ కాబట్టి ఒక టాస్క్ లాగా చెయ్యండి, నన్ను నవ్వించండి అన్నట్లు చెప్పాడు. ఫస్ట్ బర్నీ గారైతే ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. అందరూ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇంకా ఫ్లోరా గారు అండ్ సుమన్ శెట్టి గారు డాన్స్ ఏశారు. 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ' సాంగ్. సుమన్ శెట్టి గారు ఏది చేసినా చాలా ఇన్నోసెన్స్‌గా, క్యూట్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారిని డైలాగ్ చెప్పమన్నారనమాట. ఇంకా ఆవిడ యాజ్ యూజువల్‌గా 'బుజ్జిగాడు' మూవీలో ఒక డైలాగ్ చాలా క్యూట్‌గా ఆమె స్టైల్‌లో చెప్పింది. చాలా అనిపిచ్చింది. సో, కాసేపు తర్వాత మామూలుగా రూమ్‌కి పిలుస్తారు కదా! అలా వెళ్లారు. చూస్తే కాఫీ పౌడర్ ఉంది. అండ్ ఆ కాఫీ పౌడర్ సంపాదించుకోవడానికి తనుజ గారికి ఒక పెద్ద టాస్క్ ఏంటంటే, సంజన గారిని ఏదన్నా టాస్క్ చేసి నవ్విచ్చాలనమాట. సంజన గారు పడి పడి నవ్వాలి. ఇంకా తనుజ గారికి ఏం చేయాలో అర్థం గాక, సరే ఏదో ఒక టాస్క్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అయితే ఇంకా ఆ డిస్కషన్‌లో జరుగుతూ వాళ్ళ టాస్క్ గురించి ఏం మాట్లాడుకున్నారో మనకైతే చూపించలేదు గానీ, నార్మల్‌గా పవన్ కళ్యాణ్ ఏమో పిలిచారంట. ఇంక ఇమాన్యుయల్ గారేమో తను పవన్ కళ్యాణ్‌ని పిలిచింది గదా! మధ్యలో నేనెట్లెళ్ళాలి అన్నట్లు అన్నారు. మళ్ళీ కాసేపటికి తనుజ ఏమనుకుందో ఏమో గానీ వచ్చి ఇమాన్యుయల్ గారిని పిలిచింది. తనేమో నేను చేయలేను, నేను అలసిపోయానన్నట్లు చెప్పారు. సో, అక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్ ఒక ఆర్గ్యుమెంట్ లాగా జరిగిందనమాట. ఇంక తనుజ గారేమో నాకొద్దులే కాఫీ. ఐ డోంట్ నీడ్ కాఫీ అనేసి ఎళ్ళిపోయారు ఏడుస్తూ. ఇంక బర్నీ గారొచ్చేసి ఎందుకు తనకు తెలుసు గదా! తనకి కాఫీ అంటే ఎంతిష్టమో. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. టాస్క్ చేసి ఎట్లయితే ఏం తనుజకి కాఫీ పౌడర్ ఇప్పించాలన్నట్టు చెప్పారు. సో, ఇంక ఇమాన్యుయలే వెళ్లి ఏదో ఒక టాస్క్ చేద్దాం అన్నట్లు కన్విన్స్ చేసి తీసుకొచ్చారనమాట. సో, ఇక్కడ టాస్క్. ఏంటంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ లాగా డెమాన్ పవన్, సుమన్ శెట్టి గారు అండ్ ఇమాన్యుయల్. సుమన్ శెట్టి గారైతే ఈ టాస్క్‌లో చాలా హైలైట్‌గా అనిపిచ్చారు. అంటే ఒరిజినల్ సుమన్ శెట్టి గారు మనమైతే చాలా హైలైట్ మూవీస్‌లో ఎలా చూసామో సుమన్ శెట్టి గారిని అలా అనిపిచ్చారనమాట ఈ టాస్క్‌లో. ఇంక ఇటు సైడ్ ఏమో తనుజ గారు, ఫ్లోరా గారు అండ్ రీతు అనమాట.
మామూలుగా కాలేజ్ స్టూడెంట్ లాగా ఒక ఫన్నీ వేలో ఒక టాస్క్ అయితే చేశారు. నిజంగానే సంజన గారు అంటే పడి పడి నవ్వారనమాట. బికాజ్ ఆమె ఏదైనా కూడా బాగా ఎంజాయ్ చేస్తది. ఒక కామెడీ చేస్తున్నా ఏదైనా కూడా బాగా ఎంజాయ్ చేస్తది కదా! సో, బాగా ఎంజాయ్ చేసి తనైతే 100% సాటిస్ఫాక్షన్‌తోనే కాఫీ పౌడర్ ఇచ్చిందనమాట. తనుజకైతే ఫైనల్‌గా కాఫీ పౌడర్ వచ్చింది. వస్తానే ఇంక తను ఆగలేదు కదా! బికాజ్ ఎందుకంటే కాఫీ లవర్స్‌కే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేసి. కాఫీ పెట్టుకొని తాగుతా ఉందనమాట. మధ్యలో ఏంటి అంటే బిగ్ బాస్ అందరిని పిలిచి లైక్ ఒక ట్రీ లాగా పెట్టి ఈ 2 వీక్స్ మీ అవుట్‌పుట్ ఏంటా అనేసి ఒక ఫ్రూట్ లాగా ఇస్తాను. అందులో మీకొక సీడ్ ఉంటుంది. ఆ సీడ్ గురించి ఏంటా అని తర్వాత చెప్తానని చెప్తారు. అండ్ అందరూ ఫ్రూట్ తీసుకొని ఓపెన్ చేశాక మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇస్తారనమాట. లైక్ ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎవరికన్నా చేంజ్ చేసుకోవాలనుంటే అంటే అందరూ నార్మల్‌గానే ఉంటారు. బట్ మనకి 'రీతూ చౌదరి' గారును, 'ప్రియా' గారు అండ్ 'శ్రీజ' గారు ముగ్గురు ముందుకొస్తారనమాట. ఇంక సరే వెళ్ళేసి చేంజ్ చేసుకుంటారు. సో, దీని గురించి ఆ తర్వాత చెప్తాము. ఈ సీడ్ గురించి ఏంటా అనేసి చెప్తారు. సో, ఇంగ అదక్కడితో అయిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంగ అందరూ మామూలుగా కూర్చొని బిగ్ బాస్ ఏం చెప్తారు అంటే ఆహ్, ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ ఒస్తుంది. బట్ దానికోసం మీరు ఒక యుద్ధంలాగే చేయాల్సుంటుంది. ఒక టాస్క్ అయితే ఉంటుంది. అండ్ ఏంటంటే 100% బ్యాటరీ ఉంటుందనమాట ఇంట్లో. సో, ఒకళ్ళు విన్ అయిన తర్వాత వెళ్ళాక, ఆ బ్యాటరీ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే, దీనికి శ్రీజాని సంచాలక్‌గా పెడతారు. సో, ఫస్ట్ ఇమాన్యుయల్ అందరూ నిల్చుంటారు. బజర్ వచ్చేసి ఫస్ట్ ఇమాన్యుయల్ గారు కొడతారనమాట. ఇంకా కన్ఫెషన్ రూమ్‌కెళ్తారు. వెళ్ళగానే మామూలుగా ఇంక బిగ్ బాస్ పలకరిస్తారు గదా! ఎలా ఉన్నారు ఏంటంటే, కొంచెం ఇమాన్యుయల్ ఎమోషనల్ అవుతారనమాట. అండ్ బిగ్ బాస్ చెప్పిందేంటి అంటే, లెటర్ కావాలి అంటే, ఫ్యామిలీ సైడ్ నుంచి లెటర్ కావాలి అంటే, బ్యాటరీలో 45% తగ్గుతుంది. ఒకవేళ వాళ్ళ మదర్‌ది ఆడియో క్లిప్ కావాలి అంటే 30% తగ్గుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఫ్యామిలీ ఫోటో అయితే 25% తగ్గుతుంది. ఆల్రెడీ అప్పటికే బయట సంజన గారు, ప్రియా గారు, రాము వీళ్ళందరూ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నారు. తనూజ గారు గూడా. సో, ఇమాన్యుయల్ అందరిని కన్సిడర్ చేసుకొని అంటే మనమే ఇప్పుడు 45 తీసేసుకున్నామంటే ఇంకా మహా అంటే 1 ఆర్ 2 ఆప్షన్స్‌కే వస్తది కదా! అన్నట్లు ఫోటో సెలెక్ట్ చేసుకున్నాడనమాట. బట్ చాలా ఎమోషనల్ అయ్యాడు. సో, ఆ ఫోటో ఏం చెప్తారంటే బిగ్ బాస్ తర్వాత మీకు అందుతుంది అన్నట్లు చెప్తారు. ఇంకా బయటకొచ్చేసి చెప్తాడనమాట. ఇలా చేశాను అనేసి. ఇంకా రాము అయితే బాగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతా అంటే మిగతా వాళ్ళు ఓదారుస్తా ఉంటారు. ఇదంతా ఇమాన్యుయల్ సాధిచ్చాడు గానీ, బట్ ఏంటంటే తను బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఇమాన్యుయల్‌ని ఓదార్చడానికి రాము వీళ్ళందరూ ఎళ్తారు. అంత లోపల బజర్ మోగుతదనమాట. ఇమాన్యుయల్‌కి అర్థమైంది లైక్ ఫోటో పంపించారు అన్నట్లు తొందరగా ఇమాన్యుయల్ ఎళ్ళేలోపే పవన్ కళ్యాణ్, శ్రీజ వీళ్ళందరూ ఫోటో కలెక్ట్ చేసుకొని ఇమాన్యుయల్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది చూసి ఇంక బాగా ఎమోషన్ అయ్యి అందరికీ చూపిచ్చుకొని అంటే మా మదరు, మా బ్రదరు, మా ఫాదర్, నేను ఇలా షోలో తీసుకున్నామనేసి థాంక్ యూ బిగ్ బాస్. అంటే ఆ ఫోటో చూసుకొని అంటే ఇంక 10 వీక్స్‌కి నాకొక ఎనర్జీ లాగా ఇచ్చారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఈరోజు ఎపిసోడ్ అప్డేట్స్ అయితే ఇది. సో, నెక్స్ట్ ఇంక ఏం జరుగుతుంది? ఎవరికి ఫ్యామిలీ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందనైతే నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాము. ఇలాంటి వీడియోస్ డైలీ మా దగ్గర నుంచి బిగ్ బాస్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.